క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా, మీ అందరికీ ప్రభువు పేరిట సమాధానం కలుగునుగాక. దైవ దీవెనలు పలుకుతున్నాను. గత కొన్ని మాసాలుగా మనం మర్మయుక్తమైన సందేశాలు ధ్యానిస్తున్నాం. చాలామంది మీ స్పందన తెలియజేయడం ద్వారా మీ గురించి నాకు అధికమైన ప్రార్థన వేదన కలుగుతుంది. మీ కొరకు అధికమైన మర్మయుక్తమైన సందేశాలు మోసుకొని రావడానికి మనసు అవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మిమ్మల్ని గురించి నాకు శ్రద్ధ పెరుగుతుంది, అధికమవుతుంది. సత్యమును గుర్తుపడుతున్నవారు, దేవుని స్వరమును వింటున్నవారు, ఆయన గొర్రెలున్నారు చాలామంది. ఎవరైతే ఆయన స్వరాన్ని గుర్తుపడతారో వారే స్పందిస్తారు. ప్రకృతి సంబంధమైన మనసు గలవానికి ఆత్మ చెప్పు ఈ సంగతులు అర్థం కావుగాక కావు. ఆ ప్రకృతి సంబంధమైన మనసు గలవారికి లోకంలో ఉన్న విషయాలు చెబుతుంటే చాలా బాగున్నాయండి అంటారు, చాలా తృప్తిగా ఫీల్ అవుతారు. కానీ నిగూఢమైన సంగతులు చెబుతున్నప్పుడు వానికి అనిపిస్తుంది ఇది తప్పేమో, ఇది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే వానికి ప్రత్యక్షత ఉండదు. ప్రత్యక్షత లేని వానికి ఆలోచన ఉండదు, ఆలోచించి గ్రహించే శక్తి ఉండదు. కనుక వారు సత్యమును గుర్తుపట్టలేరు, వారు దేవుని గొర్రెలు కాలేరు. ఆయన గొర్రెలు ఆయన స్వరాన్ని గుర్తుపడతాయి. ఏ హేతువు చేత ఇది సత్యము అని అన్ని విధాల పరిశోధించబడి ముందుకు ప్రకటింపబడుతున్నప్పటికీ, అన్ని చూపిస్తున్నప్పటికీ నమ్మలేని గుడ్డి నమ్మకాలు, గుడ్డి విశ్వాసాలు దేవుని దృష్టికి హేయమైనవి అని ప్రకటిస్తున్నాను. రండి, చాలామందికి ఈనాడు కొన్ని విషయాలు ఇలా ఉన్నాయి. కొత్తది ఏదైనా తెలిస్తే, వారికి తెలియని విషయం ఏదైనా ప్రకటిస్తే, నాకు తెలియదు కనుక ఇది తప్పు అనే మైండ్కి వచ్చేస్తున్నారు. అంటే నాకు తెలిసిందే కరెక్ట్, ఇది నాకు ఎప్పుడు ఎవరు చెప్పలేదు కనుక ఇది తప్పు కావచ్చు అనే మైండ్కి వచ్చేస్తున్నారు. అలాంటి వారిని దేవుడు ఖచ్చితంగా దృష్టి ఉంచుతున్నాడు, ఊరుకోడు. సత్యమునకు విరోధంగా ఉన్న వారి మీద దేవుని కోపం రగులుకుంటుంది. రండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మెట్టుకు ఈరోజు మనం దేవుని అంశాన్ని ప్రకటించుకుందాం, ధ్యానిద్దాం, ధన్యులమైపోదాం. ఈరోజు అంశం యేసు లోకరక్షకుడు కాదా అనే ప్రశ్నార్థకముతో మనం దేవుని సందేశాన్ని ధ్యానిస్తున్నాం. నేను కాడు అనట్లేదు, యేసు లోకరక్షకుడు కాడా అనే ప్రశ్నతో నేను ప్రారంభిస్తున్నాను. ఈనాడు అనేకులు యేసు లోకరక్షకుడు కాదు అని ప్రకటిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి వారికి నేను ఒక విన్నవము తెలియజేస్తున్నాను. అదృశ్య దేవుడు అనే ఒక పుస్తకం కూడా ప్రింట్ అవుతుంది, సిద్ధంగా ఉంది మీ కొరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పరంపరలో వచ్చే సందేశాన్ని కూడా వినండి. అదృశ్య దేవుడు అని ఆ సందేశం వింటే మీకు అర్థమైపోతుంది. జత మర్మ సందేశాలు వస్తున్నాయి, మర్చిపోకుండా విడిచిపెట్టకుండా ప్రతిదినం వెంబడించండి. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా, మీకు నేను తెలియజేస్తున్నాను, ఈనాడు చాలామంది యేసు లోకరక్షకుడు కాదు అని ప్రకటిస్తున్నారు. అసలు యేసు దేవుడే కాదు అని చెబుతున్నారు. అలా ప్రకటిస్తున్న వారందరికీ జవాబు ఇవ్వదలుచుకున్నాను. అలా ప్రకటిస్తున్న వారందరితో ముచ్చటించదలుచుకున్నాను. పరిశుద్ధాత్మ దేవుని ఆజ్ఞ బోని ఇక్కడికి వచ్చాను. ప్రియమైన దేవుని బిడ్డారా, రండి చర్చను చేసుకుందాం. దిద్దుబాటే సిద్ధపాటను దేవుని ఆలోచన సభలో ఆలోచించుకుందాం. యేసు లోకరక్షకుడు కాడని కొందరు అంటుండగా నేను విన్నాను. వారు అనేక రకాల రుజువులు చూపించి యేసు దేవుడు కాడు, సామాన్య మానవుడే, లేని ప్రవక్త, దేవుని కుమారుడు అని ఇత్యాది సంబంధించినటువంటి కొన్ని రెఫరెన్సులు చూపించి ఇదిగో చూడండి అని వారు మురిసిపోతున్నారు, సంబరపడిపోతున్నారు. కానీ వారికి కనబడకుండా దాచబడిన మర్మము వారికి బయలుపరచబడలేదని, వారు ఇంకా అజ్ఞానంలో మగ్గుతున్నారని చాలామందికి అర్థం కావట్లేదు. నా దేశ ప్రజలకు కూడా ఆ విషయం అర్థం కావాలి. నా దేశ ప్రజలకు కూడా ఆ విషయం చాలా వరకు అర్థం కాలేదు. చాలామంది ఎవరికి వారు మేము పరిశుద్ధులం, మంచోళ్ళం, మాకు ఏ రక్షకంతో పని లేదంటున్నారు. అయ్యా, యాజ్ఞవల్క్య మహర్షి చేసిన ప్రార్థన మీకు గుర్తుందా? బృహదారణ్య ఉపనిషత్తులో ఆయన ఏమన్నాడు? అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోమ అమృతంగమయ అని ఆయన వేడుకోలేదా? ఒక మహర్షియే అసత్యంలో ఉన్నాను, నాకు సత్యం కావాలి,
నేను చీకట్లో ఉన్నాను, నాకు వెలుగు కావాలి, నేను మరణంలో ఉన్నాను, నాకు జీవం కావాలి అని ఒక మహాజ్ఞాని అయినటువంటి మహర్షియే ప్రకటిస్తుంటే మహర్షుల కంటే గొప్పవారమా మనం చెప్పండి? మహర్షుల కంటే పరిశుద్ధంగా ఉన్నామా? ఏమండి, మహర్షుల కంటే గొప్ప జ్ఞానం కలిగినటువంటి మంచి మనసు గలవారమా? కాదు కదా. కానీ ఒక మహర్షి నేను పాపిని, అయ్యో నేను అసత్యంలో ఉన్నాను, నేను అజ్ఞానంలో మగ్గుతున్నాను, చీకట్లో ఉన్నానని ప్రకటించుకొని చెబుతూ ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకని మనము పాపులము కాదని అనుకుంటాం? ఎందుకని మనం పరిశుద్ధులమని అనుకోవాలి? ఎందుకని అనుకోవాలి అంటే అది సాతాను అజ్ఞానము మాత్రమే కానీ మనుషుల జ్ఞానం కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక మనము తగ్గించుకోవాలి. వాస్తవానికి నిజం అదే, అందరిలో పాపం ఉంది, ఎవరు పరిశుద్ధులు కాదు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఏదో అందరం పరిశుద్ధులమై పరిపూర్ణమైపోయినట్టు మనకు రక్షకునితో పని లేదు, అసలు రక్షకుడు ఎవడు అనే మైండ్కి వచ్చేశారు. భారతీయ వేదాలు సైతము చెబుతున్నాయి ఒక రక్షకుడు వస్తాడు. సామవేదం ఇలాగూ చెప్పలేదా? సర్వలోక పాప పరిహార రక్త ప్రోక్షణం ఆవశ్యకం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అనే శ్లోకాన్ని మీరు ఎరగలేదా? మీకు తెలుసు, యథార్థవంతులైన చాలామందికి తెలుసు ఇది, కానీ అందులోని అర్థాన్ని మాత్రమే తీసేస్తారు. నేను చెబుతాను ఖచ్చితంగా, చూడండి. సర్వలోక పాప పరిహార అంటే సర్వలోక పాపములు పరిహరించడానికి రక్త ప్రోక్షణం ఆవశ్యకం, రక్తము ఖచ్చితంగా చిందింపబడాలి. తద్రక్తం పరమాత్మేన, ఆ రక్తము కోళ్ళదో ఎడ్లదో గొర్రెలదో మేకలదో కాదు, పరమాత్ముందై ఉండాలి. అప్పుడే పుణ్యదాన బలియాగం. అప్పటిదాకా లోకానికి రక్షణ లేదు, మోక్షం లేదు. మరి ఆ విధంగా వచ్చిన రక్షకుడు ఎవరు రక్తం కార్చడానికి? ఆయన ఎలా వస్తాడని ఋగ్వేదం చెబుతుంది అంటే ఇషతోమ మా విగ్ధి కుమారి అంటే కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును అని వేదం చెబుతుంది. సూర్యుడు భూమి యొక్క నాభిలో జన్మిస్తాడు, నడిబొడ్డు లాంటి దేశంలో పుడతాడు. ప్రపంచానికి నడిబొడ్డు దేశం ఏంటో చెప్పండి? ఇజ్రాయేలు దేశం. ఆ దేశంలో పుట్టిన దేవుడు ఎవరు చెప్పండి? ఇంకెవరండి? నజరేయుడైన యేసు. ఆయనే లోకరక్షకుడు. అందుకే నడిబొడ్డులో పుట్టాడు. సకల ప్రపంచానికి సరి సమానమైన వాడినని ప్రకటించుకోవడానికి మధ్యప్రదేశాన్ని ఎన్నుకున్నాడు. అందరికీ సమాంతరం కలిగిన దేవుడు. ఆ దేశానికి ఈ దేశానికి దేవుడు అని కాదు, ఆయన అందరికీ ప్రభు అని వాక్యం చెబుతుంది. అసలు యేసు ప్రభు లోకరక్షకుడా కాదా అనే ప్రశ్న ఉత్పన్నమైంది ఈనాడు అనేకులలో. కొందరు చెప్పారు యేసు ప్రభు లోకరక్షకుడు కాదండి, ఎందుకంటే దేవుడు ఆల్రెడీ ఉన్నాడు, ఆయన పంపినటువంటి వ్యక్తి ఈయన, ఆయనే చెప్పాడు నన్ను తండ్రి పంపించాడు, ఆయన ప్రార్థన కూడా చేశాడు ఎవరికి? తండ్రికి. కాబట్టి అసలు దేవుడు అక్కడ ఉన్నాడు, ఈయన వచ్చాడు అంతే. ఈయన ఎవరు అంటే ప్రవక్త, కనుక ఈయన దేవుడు కాదు, ఈయన కాదు అసలు రక్షకుడు. రక్షకుడు ఆయన చెప్పిన పని చేయడానికి ఈయన వచ్చాడు అని చెప్పేసి వారికి అర్థమైన సంభాషణ ఇస్తున్నారు, వారికి అర్థమైన కపిత్వం మరి వినిపిస్తున్నారు, చూపిస్తున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నాను శ్రద్ధగా ఆలకించండి. అసలు ఆయన ఎందుకు కుమారుడు అని పిలువబడ్డాడు? ఆయన ఎందుకు తండ్రి అని పిలువబడ్డాడు? అసలు యేసు ప్రభు దేవునికి కుమారుడు ఎలా అయ్యాడు అని చాలామందికి ప్రశ్న ఉంది. కుమారుడు ఎలా అవుతాడు? తల్లి ఉంది ఆయనకి, కన్నారు ఎవరైనా ఆయన్ని, మరి కుమారుడు ఎలా అయ్యాడు అని చాలామందికి ప్రశ్న ఉందని నాకు తెలుసు. చాలామంది సందేహిస్తున్నారు ఈ విషయంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను అంటాను అసలు విశ్వం మొత్తము పుట్టక మునిపే యేసు ప్రభు ఉన్నాడు. బయట అందరికి ఆయన ఎప్పుడు ఉనికిలోకి వచ్చాడు? ఎలా వచ్చాడు అసలు ఆయన ఉనికిలోకి? ఆయన పుట్టలేదు, కన్యమర్య గర్భములో పుట్టక ముందు నుంచి ఆయన ఉన్నాడు. ఎలా సాధ్యపడిందో చెప్పండి. లెక్కలేనన్ని దైవావతారములు అని ఎదిగోండి, ఈ DVD తెచ్చుకొని వింటే మీకు అసలు విషయం ఇంకా బాగా క్లియర్గా అర్థమైపోతుంది. ఆయన పుట్టలేదు, ఆయన మొదటి నుంచి ఉన్నాడు, కానీ ఉనికిలోకి ఎలాగొచ్చాడు అంటే నేను చెబుతున్నాను వినండి. ఎందుకని తండ్రికి కుమారుడయ్యాడు యేసు ప్రభు అంటే సమస్తము చేయని దినములలో కేవలము దేవుడు ఒక్కడే విశ్వములో ఉన్నప్పుడు, ఏకేశ్వరుడై ఉన్నప్పుడు ఆయన తన గర్భము నుండి ఒక స్వరాన్ని బయటికి విడుదల చేశాడు. ఆ గర్భము నుండి రిలీజ్ అయినటువంటి ఆ స్వరము జుంకారనాదం చేస్తూ శూన్యములో ఒక చోట ఆగి మహిమ శరీరధారి అయి నిలిచాడు. ఆయనే అభిషిక్తుడైన యేసు, ఆయనే
అద్వితీయ కుమారుడు. తండ్రికి కుమారుడు అని ఎందుకు పిలువబడ్డాడంటే ఆ శబ్దము గర్భము నుండి వచ్చినందుకు నేను అతనిని కన్నాను అనే మాట మాట్లాడాల్సి వచ్చింది. గర్భము నుండి వచ్చింది ఆ శబ్దము కనుక కుమారుడు అయ్యాడు. అదే మాట యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనములో ఇలా రాయబడింది, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. ఏ వాక్యము అంటే తండ్రి గర్భం నుండి వచ్చిన ఆ వాక్యము. శబ్దము ఎక్కడి నుండి వచ్చి ఉంటుంది? శబ్దం దేవుడు చిటికేస్తే వచ్చింది ఆ శబ్దము? చప్పట్లు కొడుతూ వచ్చింది ఆ శబ్దము? చెప్పండి, ఎలా వచ్చి ఉంటుంది ఆ శబ్దము? ఆ శబ్దము తండ్రి గర్భం నుండి వచ్చింది కనుక ఆయన కుమారుడు అని పిలువబడుతున్నాడు. ఇది పరిశుద్ధాత్మదేవుడు బయలుపరిచిన ప్రత్యక్షత. గుడ్డి భక్తులకు, అజ్ఞానులకు, ఈ లోకానుసారమైన దృష్టి కలిగిన వారికి ఈ సందేశం అర్థం కాదు. నేను చెబుతున్నాను, సంఘానికి దౌర్భాగ్యం పట్టిందండి. అజ్ఞానము అలుముకొనుంది. ముడత మచ్చ కలంకము లేని సంఘం కావాలన్నాడు దేవుడు. ఈనాడు ముడతలు మచ్చలే అధికమైపోయినాయి. వారి గురించి వీరి గురించి వారు మాట్లాడుకోవడం, ఎప్పటికీ వ్యర్థమైన సంభాషణ చేసుకోవడం, కానీ ప్రార్థించి మోకరించి అనేకుల గురించి విజ్ఞాపన చేయాలనే సౌజన్య హృదయం కలిగిన వారు తక్కువ మంది ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకు యేసు దేవునికి కుమారుడు అయ్యాడు. అంతేగాని ఆయన ఒక ప్రవక్త అని, పంపబడిన మామూలు వ్యక్తి అని కాదు. బైబిల్ చెప్తుంది క్రీస్తు దేవుని మర్మమై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సాదృశ్య రూపమై ఉన్నాడు. ఇప్పటికీ దేవదూతలు కూడా ఇంతవరకు దేవుణ్ణి చూసి ఎరగరు. మరి దేవదూతలకు కనబడింది కూడా ఎవరు? దేవదూతలకు కనబడింది కూడా యేసుప్రభువే. ఆది కాండములో ఆదాముకు కనబడింది ఎవరు? యేసుప్రభువే. అబ్రహాంకు కనబడింది ఎవరు? యేసుప్రభువే. మోషేకు కనబడింది ఎవరు? యేసుప్రభువే. మొదటి నుంచి చివరి వరకు యెహోవా అనే పేరుతో కనబడిన ప్రతి చోట యేసుప్రభువే కనబడ్డాడు. ఇంతవరకు ఎవరు ఆయన్ని చూడలేదు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాను. ఎవడును ఎప్పుడునూ దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. ఎవరు ఆయన్ని చూడలేదు. ప్రియమైన దేవుని బిడ్డలు, చూడండి యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనం కూడా చదువుతాను. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. మరి అందరికి కనబడింది ఎవరు? యేసు ప్రభువే కనబడ్డాడండి. యేసు ప్రభువే కనబడ్డాడు. బైబిల్లో త్రిత్వము లేదా అనేదిగోండి, ఈ DVD తెప్పించుకొని మీరు చూడండి, తప్పకుండా మీకు అసలు మర్మం అంతా అర్థమైపోతుంది. ఈ మర్మయుక్తమైన నిగూఢ సందేశాలు అర్థం కాకపోతే పరిపూర్ణత రాదండి, రాదు. అసలు యేసు లోకరక్షకుడా కాదా? నేనంటాను యేసు లోకరక్షకుడు అని నాలాగా విశ్వాసం ఉన్న విశ్వాసులు అందరూ అంటారు. కానీ ఈనాడు కొందరు బలమైన ఆధారాలు చూపించడంతో నిజమే యేసు లోకరక్షకుడు కాదు అని చాలామంది క్రైస్తవులు మారిపోతున్నారు, సత్యాన్ని విడిచిపెడుతున్నారని నాకు తెలిసి వేదన పరితాపం ఉంది అని. చూడండి ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనము. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని రాయబడింది. బాప్తిసం ఇచ్చి యోహాను భక్తుడు ఎవరిని చూపించి చెప్తున్నాడు ఈ మాట? యేసు ప్రభుని చూపించి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. కనుక యేసు లోక రక్షకుడు అని చెప్పడానికి ఉంది. అయితే ఈనాటి కాలంలో చాలామంది చాలా బలమైనటువంటి కారణాలు చూపించిన కారణాన్ని నేను ఆలోచించాను. నిజమే కదా వీరు చూపిస్తున్నారు, నిజమైన ఆధారాలే కదా, చాలా బలమైన ఆధారాలు కదా, అసలు యేసు లోకరక్షకుడేనా అన్నాను. అలా వ్యతిరేకిస్తున్నటువంటి చాలామంది వల్ల నాకు జ్ఞానము కొన్నిసార్లు బోధింపబడింది. మీరు వ్యతిరేకిస్తున్నారు కనుక నేను ఆలోచించగలిగాను, సత్యం బయలుపడింది. మీ అందరికీ ధన్యవాదాలు. నన్ను వ్యతిరేకించేవారు, విమర్శించేవారికి కూడా నేను సన్మానం చేస్తాను కొన్ని దినాలకి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, యేసు లోకరక్షకుడు కాదా అన్న ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు నేను చెప్పాను, నిజమే బ్రదర్, మీరు చెప్తుంది వాస్తవమే, యేసు లోకరక్షకుడు కాదు అని నేను కూడా ఒప్పుకుంటున్నానని ఈ కిరణ్ పాల్ కూడా అన్నాడు. తొందరపడకండి, సందేశం పూర్తిగా వినండి. పరిశుద్ధాత్మ గాలి వీచినప్పుడు ప్రతి విశ్వాసి చెప్తాడు ఏది సత్యమని. మామూలుగా గాలి వీచినప్పుడు ప్రతి చెట్టు చెబుతుంది గాలి ఏ వైపు నుండి వస్తుందో. అలాగే ఇక పరిశుద్ధాత్మని గాలి వీయబోతుంది, ప్రతి విశ్వాసి చెబుతాడు ఏది సత్యము అని. ఆకులకి ఇక పని ఉండదు, రాలిపడ్డమే, ఇంకొక ఆప్షన్ లేదు. నేను కూడా ఒప్పుకున్నాను, నిజమే బ్రదర్, అబ్బా మీరు చెప్పింది కరెక్టే, యేసు లోకరక్షకుడు కాదని నేను మనసారా ఒప్పుకుంటున్నాను. కానీ నాకొక జ్ఞానోదయం కలిగింది, అది మీకు చెబుతానని చెప్పి వారికి చెప్పాను. చూడండి ఒకసారి కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు ఉన్నాయి. చూడండి, ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలెననియు
ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తము, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలనని తండ్రి అభిష్టమాయను అనుంది. ఇక్కడ రాయబడింది ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును. శిలువ రక్తము చేత సంధి, శిలువ రక్తము అనేది ఎప్పుడు ఉపయోగింపబడింది? పాత నిబంధన గ్రంథంలో చూస్తే రక్త ప్రోక్షణము అనేది పాప విమోచన కొరకు. హెబ్రీ పత్రికలో రాయబడింది స్పష్టంగా, రక్తం చిందింపబడకుండా పాప క్షమాపణ జరగదు అని. రక్తము చిందింపబడనేది పాప క్షమాపణ కొరకే. ఆనాడు మోసే భక్తులు ఆనాటి నుండి కూడా ఈనాటి వరకు కూడా బలి అర్పణ జరిగింది అందుకొరకే. ప్రేమ దేవుని బిడ్డలారా, చూడండి, రక్తము ద్వారా సంధి చేయాలంట. ఎవరెవరికి? అవి భూలోకమందున్నవైనను, అంటే మానవులందరి పాపములు గడగడానికి పరమాత్ముని రక్త ప్రోక్షణ జరగాలి. ఆయన ఒక రక్షకుడిగా ఈ భూమి మీదకి వస్తాడు. ఆయన ఈ లోకానికి రక్తము కార్చి చిందించి తిరిగి మృత్యుని గెలిచి లేస్తాడు, మృత్యుంజయుడు అవుతాడు. ఆయన లోకరక్షకుడు అని మనకు తెలుసు. భూలోకముందున్నవి అంటే మానవ జాతి మొత్తానికి ఆయన రక్తం అవసరము, మొదటి విషయం. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ విచిత్రమైన ఇంకో విషయం ఉంది చూడండి. పరలోకమందున్నవైనను అన్నాడు. మానవులు తప్పు చేస్తున్నారు కాబట్టి ఆయన రక్తం కావాలి. పరలోకంలో ఎవరు పాపం చేశారని రక్తం కావాలి చెప్పండి? ఎవరు ఉన్నారు అంటే దేవదూతలకు కూడా యేసుప్రభు రక్తము అవసరము. ఈ మాట చాలామందికి మింగుడు పడదు, తప్పుడు బోధలకు కనబడుతుంది. అజ్ఞానులారా, కళ్ళు తెరుచుకోండి. ఎన్ని రోజులు వాక్యాన్ని అజ్ఞానంగా తొక్కి సమాధి చేస్తారు? మీకు శిక్షాకాలం రాబోతుంది, దేవుడు ఉగ్రుడై రాబోతున్నాడు. ఎంతమంది అయితే వాక్యాన్ని తొక్కుతున్నారో వారికి ఈ గద్దింపు వస్తుంది. మారండి, మారు మనసు పొందండి. దుష్టులు మనసు తిప్పుకుంటే ఆయన ఆనందిస్తాడు. భక్తిహీనులకు మర్మం అర్థం కాదు, ఊరికేనే ఎగిరిపడతారు. చెప్పానుగా, ఆకులన్నీ రాలిపోయే టైం వచ్చేసింది. ఈ సత్య పరిచర్య మీద బురద జల్లే ప్రతి ఒక్కరూ ఆ బురదలోనే కూరుకుపోయే రోజు వచ్చింది. తస్మాత్ జాగ్రత్త. విడిచిపెట్టాడు దేవుడు. ఆయన యుగ యుగాల నుండి ఎదురు చూస్తున్న పరిచర్య ఈరోజు జరుగుతుంది. మనసున పెట్టండి. పరలోకములో ఉన్న దేవదూతలకు కూడా యేసు ప్రభు రక్తం అవసరమండి అని వాక్యం చెప్తుంది చూడండి. భూలోకమందున్నవి అంటే మనము, పరలోకం అంటే మరి పరలోకమందున్నవి అంటే దేవదూతలే. ప్రేమైన దేవుని బట్టి చూడండి, అవన్నీ ఆయనతో కూడా సమాధానపరచుకొనవలనని తండ్రి అభిష్టమాయను. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవదూతలకు కూడా యేసుప్రభు రక్తం అవసరం. ఎందుకంటే వారు కూడా పరిపూర్ణులేం కాదు, పరిశుద్ధులే కానీ పరిపూర్ణులు కాదు. వారిలో కూడా అవకతవకలు ఉన్నాయి, వారిలో కూడా హెచ్చు తగ్గులు ఉన్నాయి, వారిలో కూడా అజ్ఞానం ఉంది కొంత. వారు కూడా దేవుని పట్ల అపనమ్మకం ఒకసారి కలిగింది వారికి. వారిలో కూడా కొందరు పడవేయబడ్డారు. వారేం పరిపూర్ణులు కాదు కాబట్టి వారికి కూడా దేవునితో సమాధానం పరచుకోవాలి. వారు కూడా దేవునితో సమాధానం పడాల్సిన అవసరం ఉంది. అందుకే ఇక్కడ రాయబడింది ఈ మాట. ఇంకా మీకు అర్థం కాకపోతే రండి, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నాను. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము గలవారనై ఉండిన మిమ్మును కూడా అంటున్నాడు. మీరు కూడా విరోధ భావం కలిగి ఉన్నారా అని అడిగితే అర్థమైంది, అంతకుముందు ఇంకెవరో విరోధ భావం కలిగి ఉన్నారనే కదా అర్థం, అవునా కదా? అలాగే గత కాలంలో దూరస్తులై ఉండి దేవునికి విరోధ భావం కలిగిన మిమ్మును కూడా అంటే ఇంకెవరినో కూడా ఆయన శిలువ రక్తంతో సంధి చేశాడు. చూడండి, మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. చూసారా? దేవదూతలకు కూడా కావాలి ఆయన రక్తము. అంతేకాదు, విశ్వ ప్రపంచాల్లో కొన్ని కోట్ల ప్రపంచాలు ఉన్నాయి, ఒక్క ప్రపంచం లేదు. లెక్కలేనన్ని ప్రపంచాలు అనేదిగోండి, ఈ DVD తెప్పించుకొని వినండి. ప్రతి మెసేజ్లో నేను మీకు ప్రత్యేకంగా ఇంటిస్తున్నాను చూడమని. ఈ DVD తెప్పించుకోండి, అప్పుడు మీకు ఎన్ని ప్రపంచాలు ఉన్నాయో తెలుస్తాయి. ఆ లెక్కలేని ప్రపంచాలలో కూడా నివసిస్తున్న వారు ఉన్నారు. వారు మనుషులు కాదు, వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు. మనుషులు వేరు, వ్యక్తులు వేరు. దాని గురించి కూడా అందులో చెప్పాను, మీరు తెప్పించుకోండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ లెక్కలేనన్ని ప్రపంచాలలో నివసించుతున్న ప్రతి ఒక్కరికి యేసుప్రభు రక్తం కావాలి. ఎందుకంటే వారందరూ కూడా దేవుని పట్ల ఒక అనుమాన భావం, విరోధ భావం వారికి ఉంది.
కొన్నిసార్లు తల్లిదండ్రులను అర్థం చేసుకోలేని స్థితిలో మనకు కూడా తల్లిదండ్రుల మీద ఒక అనుమానం కలుగుతుంది. వీరు నన్ను నా జీవితాన్ని పాడు చేయాలనుకుంటున్నారా, లేకపోతే వీరు ఇష్టం వచ్చినట్టు వీరు చేస్తున్నారు, వీళ్ళకి నేనంటే ఇష్టం లేదు అనే కొన్ని విరోధ భావం మనసులో పిల్లలకు కలుగుతా చూశారు. యాజ్ ఇట్ ఈజ్ అలాంటిదే అన్నమాట. మళ్ళీ ఎవరో వెళ్ళి చెప్తే పిల్లలు మీరు అలా అనుకోవద్దు, మీ మమ్మీ డాడీ అంటే మీకు చాలా ఇష్టం, మీ మమ్మీకి కూడా మీరంటే చాలా ఇష్టం అని వాళ్ళకి బుజ్జగిస్తే అప్పుడు వాళ్ళకి అర్థమైంది. అలాంటి స్థితిలో విరోధ భావం కలిగి ఉన్నటువంటి వారికి కూడా యేసుప్రభు రక్తం అవసరపడింది. ఇప్పుడు చెప్పండి, కేవలము యేసుప్రభు ఈ భూమికి మాత్రమే, ఈ లోకానికి మాత్రమే రక్షకుడా? మీరు చెప్పండి, మీరేమంటారు? కేవలం ఆయన ఈ భూమికి మాత్రమే రక్షకుడా? కాదు కదా. మరి ఎవరు? యేసు లోక రక్షకుడు కాదు. యేసు నా దేవుడు, నా రక్షకుడు కేవలం ఆఫ్టర్ ఆల్ ఒక లోకానికి రక్షకుడు కాదు. నా దేవుడు విశ్వరక్షకుడు, విశ్వానికి రక్షకుడు. నా దేవుడు విశ్వరక్షకుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తుపట్టండి. యేసు లోకరక్షకుడు కాదని విర్రవీగుతున్న వారందరికీ నేను చెబుతున్నాను, నిజమే, యేసు లోకరక్షకుడు కాదు, యేసు విశ్వరక్షకుడు, విశ్వానికే రక్షకుడు. కేవలం ఒక ప్రపంచానికి కాదు, ఆయన ప్రపంచాలన్నిటికీ దేవుడు రక్షకుడు. కనుక కనులు తెరవండి, సత్యదేవుని తెలుసుకోండి. యేసును నమ్మిన వారు నరకం నుండి తప్పించుకుంటారు, ఖచ్చితంగా స్వర్గరాజ్యంలో ఉంటారు. ఈ విధమైన విశ్వాసం మీరు కలిగి ఉన్నట్లయితే మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధులైనటువంటి మీరు పరిపూర్ణులు అవ్వడానికే యేసు ఈ భూమి మీదకి వచ్చాడు. పరిపూర్ణులు అవ్వడానికి ప్రయత్నించండి, పాతాళంలో పడడానికి కాదు. దేవుడు ఏర్పరిచిన దైవజనులను సేవకుల మీదకి రేగి లేచినటువంటి కోరాహులు వాని గుంపంతా కూడా మునిగిపోయింది, నోరు తెరిచి భూమి మింగేసింది. అలాంటి గతి పట్టకుండా చూసుకోండి. అహరోను మిరియాములు కూడా వారు ఎదిరించినప్పుడు మిరియాము కుష్ఠరోగముతో ఏమండి, అలాంటి గతి పట్టకుండా చూసుకోండి. దేవుడు ఎన్నుకున్న సేవకుని మీద నోరు పారేసుకుంటే దేవుడు ఊరుకునే కాలం కాదు ఇది. అయిపోయింది, దేవుని కాలం వచ్చేసింది, ఇక ఊరుకోడు దేవుడు. ఇది అజ్ఞాన కాలం కాదు, చూసి చూడనట్టు ఆనాడు విడిచిపెట్టడానికి. అన్ని లెక్కలోకి వస్తున్నాయి. జాగ్రత్త విశ్వాసి, ఇక భక్తి సాధనకు పూనుకో. వాక్యం బాగా చదువు, వాక్యం అధికంగా చదువువాడే ధన్యుడవుతాడు, దీవించబడతాడు, ఆశీర్వదింపబడతాడు. గుడ్డి నమ్మకాలతో పరిగెత్తువాడు కాదుగాక కాదు. యేసు లోకరక్షకుడు మాత్రమే కాదు, ఆయన విశ్వరక్షకుడు, విశ్వానికి రక్షకుడు, నీకు నాకు మనందరికీ రక్షకుడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. సర్వసత్యమేవ జయతే. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా మంచి గొప్ప దేవ, నీకు వందనాలు. నువ్వు కేవలం లోకరక్షకుడవు కాదు, విశ్వానికే రక్షకుడవు, విశ్వానికి రక్షణ తెచ్చి తండ్రితో సమాధానపరిచే దేవుడవు. నీవు ఎంత గొప్ప దేవుడవు నాయన, నీకు వందనాలు. త్రియేక దేవుడవు, మహాపరిశుద్ధ దేవుడవు, మారని దేవుడవు, నీకు వందనాలు. అయా, వాక్యం విన నీ బిడ్డలో ఎంతమంది ఇంకా అజ్ఞానంలో ఉన్న వారిని విడిపించండి అయ్యా. ఇంకా శ్రద్ధ కలిగి ప్రత్యక్షత కలిగి నీ వాక్యమును భయముతో వింటున్న ప్రజలు దీవించబడి ఆశీర్వదింపబడుదురుగాక. అయ్యా, ఈ తరమంతా నీ వాక్కు వైపు తిరుగుదురుగాక, ఈ తరమంతా సత్యం వైపు తిరుగుదురుగాక. అయ్యా, ఈ తరమంతా నీతిమంతులైన అపోస్తుల ప్రవక్తల బోధ వైపు తిరుగుదురుగాక. మీరు అద్భుతం చేయండి, ఆశ్చర్యం చేయండి. నీ బిడ్డలకు ప్రత్యక్షతనివ్వమని యేసు పేరిట ప్రార్థిస్తూ దీవిస్తున్నాము తండ్రి. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. క్రీస్తునందు నా జత పని వారులారా, మీ అందరికీ ప్రభు పేరిట సమాధానం కలుగునుగాక. ఈ చిన్నవాడు అందిస్తున్నటువంటి సత్య మర్మయుక్తమైన సందేశాల ద్వారా ఎవరికైనా గాయం కలగవచ్చు. గాయం చేయడానికే వచ్చాను. మరి ముఖ్యమైన విషయం, ఎందుకంటే మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మోసం చేసేవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు, అది మీకు తెలిసిన విషయం. అయితే చాలాసార్లు కొందరికి మనసులో అనిపించుకున్న బయటికి చెప్పలేరు. నేను డినామినేషన్ని కానీ ఒక వ్యక్తిని కానీ దూషించడానికి, ద్వేషించడానికి ఈరోజు నేను ఇక్కడ మాట్లాడట్లేదు. ఏనాడు కూడా ఏ వ్యక్తిని ప్రత్యేకించి మాట్లాడదలుచుకోవడం నా ఇష్టం కాదు. అబద్ధ బోధలు ఏవైతే ఉన్నాయో వాటిని సంఘానికి చూపించి దీంతో జాగ్రత్తగా ఉండండి అని చెప్పడమే నా ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ప్రేమ కలిగి ఉండమని చెప్పిన క్రీస్తు బోధ నా హృదయంలో నిండుతుండగా నేను ఒకరిని ద్వేషిస్తే ప్రేమ కలిగిన వాడిని ఎలా అవుతాను? నేను ద్వేషిస్తుంది అసత్యాన్ని, అసత్య బోధను. వాక్యంలో ఉన్నటువంటిది కాకుండా వాక్యంలో లేని అజ్ఞానాన్ని బోధిస్తుండడమే నాకు వేదన కలిగిస్తుంది. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. అంతేగాని డినామినేషన్ని కానీ ఒక వ్యక్తిని కానీ అనడం నా ఉద్దేశం కానే కాదు. కనుక ఈ చిన్నవాడు చెబుతున్న ఈ మాటను పెద్దన్నలు పెద్ద మనసుతో అర్థం చేసుకొని సత్యాన్ని స్థాపించడానికి పూనుకోండి. ఈ చిన్నవాడు ఎప్పుడు మీతో పాటు ఉంటాడు. ఈ చిన్నవాడు ఎప్పుడు తగ్గించుకొని ఉంటాడు. ఈ చిన్నవాడు ఎప్పుడు కూడా విధేయుడై ఉంటాడు. కానీ వాక్యం ప్రకటించే విషయంలో తప్పకుండా నా జీవం తోడు, నా దేవుని జీవం తోడు, యెహోవా ప్రవచింపమన్నది ప్రవచింపక మానను అన్న భక్తుని స్వరంతో ఏకీభవించి మాట్లాడుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. క్రీస్తునందు నా కుటుంబ ప్రజల